హలో హాయ్. తెలంగాణ ప్రజలకు శుభవార్త. కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం అప్డేట్ అందిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 28 నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం రేషన్ కార్డు కోసం దరఖాస్తు స్వీకరించింది. తెలంగాణ ప్రజలకు శుభవార్త. కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం వర్గాల నుండి కొత్త అప్డేట్ వచ్చింది. గత ఏడాది డిసెంబర్ 28న తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరించింది కదా. కొత్త రేషన్ కార్డుల స్వీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన లక్షలాది దరఖాస్తుదారులను ఇప్పుడు కొత్తగా అధికారికంగా మీ సేవ ద్వారా దరఖాస్తు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగింది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారుల నుంచి ఫిబ్రవరి నెలాఖరులోగా అప్లికేషన్లు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రజాపాలన రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు ఫిబ్రవరి చివరి వారంలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభయహస్తం పేరుతో మొత్తం 5 గ్యారంటీలు దాదాపు 1,10,00,000 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా కొత్త రేషన్ కార్డుల కోసమే ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారే ఉన్నారు. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండడం కారణంగానే పూర్తికి చేయడం త్వరగా అయ్యే పని కాకపోవడం వల్లే అధికారికంగా మీ సేవ ద్వారా అప్లై చేసుకోమంటుంది. కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డుల పేరు లేని వారు కూడా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతుంది. ఈ ప్రక్రియ స్థానిక మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే అర్హులను ఎంపిక చేయడంతో పాటు రేషన్ కార్డు మంజూరు చేయాలని పౌర సరఫరాల శాఖ భావిస్తుంది. ప్రజాపాలన కార్యక్రమం వచ్చిన అభయహస్తం అప్లికేషన్లలో రేషన్ కార్డులు, ధరణి తదితర కోసం అదనంగా మరో 19,92,747 అప్లికేషన్లు వచ్చాయి. రేషన్ కార్డుల కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ NIC ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు రేషన్ కార్డులు అత్యంత ఉపయోగకరమని కావడంతో ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రేషన్ కార్డులు లేని వారు ఫిబ్రవరి చివరి వారంలోగా మీ సమీప మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు పక్కాగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఒకవైపు సంక్షేమ పథకాల అమలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకేనా ఫ్రెండ్స్, ఫిబ్రవరి చివరిలోగా అప్లై చేసుకోవాలి రేషన్ కార్డ్ దరఖాస్తులు. ఓన్లీ మీ సేవ ద్వారా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.